ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసింది. జగన్ గారి హయాంలోనే 24 ఫారెస్ట్ రేంజ్లను గుర్తించి సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించింది. అక్రమంగా ఎర్రచందనం తరలించకుండా చర్యలు తీసుకున్నారు. అడవుల్లో ముందుకు వెళ్లలేని పాత వాహనాలను మార్చి 370 అత్యాధునిక వాహనాలు ఏర్పాటు చేశారు. పీడీ యాక్ట్ అమలులోకి తెచ్చిన స్మగ్లింగ్ అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ కుమార్ నేతృత్వంలో నాడు కమిటీ వేశాం. ఇతర రాష్ట్రాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. పుత్త శివశంకర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అడవుల నుంచి ఆ స్మగ్లింగ్ అరికట్టడానికి అనేకమైనటువంటి నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 24 ఫారెస్ట్ రేంజ్లను గుర్తించేసి 24 మంది డిఎఫ్ఓలకి 1+4 ఆర్ముడ్ ఫోర్స్ సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించి, అంటే 1+4 ఒక్కొక్క డిఎఫ్ఓకి 4 ఆర్ముడ్ ఫోర్స్ ఆ పర్సన్ ను కేటాయించేసేసి ఎక్కడా కూడాను అక్రమంగా ఈ యొక్క ఎర్రచందనాన్ని దొరలించుకోకుండా అరికట్టేటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాత పురాతనమైనటువంటి వాహనాలు, అడవుల్లో ముందుకెళ్ళనేటి వాహనాలు ఉంటే, తర్వాత ఇదే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 370 వెహికల్స్ ని, అత్యాధునికమైనటువంటి కొత్త వెహికల్స్ ని తీసుకొని వచ్చేసేసి ఆయన చేశారు. అంతేనా, తర్వాత పీడీ యాక్ట్ అమల్లోకి తెచ్చి ఎర్రచందన స్మగ్లర్లని పీడీ యాక్ట్ కింద పెట్టి ఆ యొక్క చర్యలని, స్మగ్లింగ్ అంతా కూడా అరికట్టడానికి అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క జగన్ గారి హయాంలో, మా ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు మీకు సిఎస్గా ఉన్నారు కదా, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ గారు, ఆనాడు ఇదే జగన్ గారి ప్రభుత్వము, ఆయన నేతృత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అప్పట్లో నీరబ్ కుమార్ ప్రసాద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వివిధ రాష్ట్రాలంతా కూడా ఎక్కడైతే అడవులు ఉన్నాయో ఆ అడవులు ఉన్నటువంటి రాష్ట్రాలంతా పరిశీలన చేసేసి నేపాల్లో కూడా వెళ్ళి అనేకమైనటువంటి సూచనలు ఆ కమిటీ ద్వారా సేకరించి, ఆ సూచనల ప్రకారము ఇమ్మీడియట్ గా అటవీ శాఖ సంబంధించిన చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము, ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం ఇక్కడి నుంచి స్మగిల్ చేసి ఇతర రాష్ట్రాల్లో పట్టుకొని వాళ్ళ కస్టడీలో ఉన్నటువంటి ఆ ఎర్రచందనాన్ని వారితో మాట్లాడి ఒక చట్టం తీసుకొని వచ్చేసి 60-40 రేషియోలో, అంటే అక్కడ ఉన్న దాన్ని పట్టుకొని అమ్మేసి 60% సంపదను, నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ యొక్క సంపదని తీసుకొని వచ్చేసి రాష్ట్ర ఖజానాలో జమ చేయడం వంటి వినూత్నమైనటువంటి కొత్త పాలసీని కూడా తీసుకొని వచ్చింది 2019-24లో జగన్ గారి సర్కార్.